జై వాసవి. ఒకప్పుడు పెనుగొండపురంలో కుసుమాంబ, కుసుమశ్రేష్ఠ అనే దంపతులుంటారు. వాళ్ళకి పిల్లలు లేని కారణంగా యజ్ఞయాగాదులు చేసి శివుణ్ణి మెప్పించి పార్వతి అంశలో వాళ్ళకి ఒక అందమైన కుమార్తె పుడుతుంది. ఆమెకు వాసవి అని పేరు పెడతారు. యుక్త వయసులో వాసవి చాలా అందంగా ఉంటుంది. ఆమె అందానికి అప్పుడు అక్కడ ఉన్నటువంటి విష్ణువర్ధుడు అనే రాజు ఆమె అందం చూసి ప్రేమించి కామించి వాళ్ళ తల్లిదండ్రులు ఆమె సమ్మతి లేకుండా ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అందుకు అంగీకరించని వాసవి తల్లిదండ్రులను వాళ్ళ బంధువులను హింసిస్తూ ఉంటాడు. ఆ రాజుకి బుద్ధి చెప్పాలని వాసవి తల్లి పెళ్లికి అంగీకరించినట్టు కబురు పంపించి ఒక ప్రదేశంలో పెద్ద అగ్నిగుండంని ఏర్పాటు చేసి రాజు చూస్తుండగా ఆమె అగ్నిగుండంలో దూకేసి నేనేరా ఈశ్వరి పరమేశ్వరి కన్యక పరమేశ్వరిరా, పట్టమేలే రాజువైతే పట్టుకోరా నన్నిప్పుడు అధికార గర్వముతో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల ఇష్టాలు లెక్క చేయకుండా ఆమెను పెళ్లి చేసుకోవాలా అని అనుకున్న నీ తల 1000 బద్దలైపోగాక అని శపించి ఆమె అగ్నిగుండంలో ఆహుతైపోతుంది. ఎప్పుడైతే ఆమె అగ్నిగుండంలో దూకుతుందో ఆమెతో ఉన్న ఆమె తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అందరూ 102 మంది అగ్నిగుండంలో దూకి వాళ్ళ ప్రాణంను ఆత్మార్పణ చేసుకుంటారు. వారి యొక్క ప్రేమకు వారి యొక్క త్యాగానికి మెచ్చుకొని వాళ్ళ అందరికీ ప్రాణమిచ్చి పునర్జీవము ఇచ్చి మిమ్మల్ని మీ కుటుంబాలని మీ సంతతి వాళ్ళని నేను ఎప్పుడూ చల్లగా చూస్తాను, నన్ను సేవించే ప్రతి ఒక్కరిని నేను చల్లగా కాపాడుతానని ఆమె శివునిలో ఐక్యమైపోతుంది. జనవరి 20న ఆత్మార్పణ రోజుగా వాసవి కన్యకా పరమేశ్వరి ప్రతి గుడిలో పూజలు చేసి ఆమె యొక్క ఆశీస్సులు పొందుతారు. అందరూ గుడికి వెళ్ళి ఆమె ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జై వాసవి.